నేనైతే విరాట్ కోహ్లీ బొమ్మ ఇచ్చానండి మా శిల్పులకి. వాళ్ళు ఏ విధంగా చెక్కారో ఒకసారి మీ కళ్ళతో మీరే చూద్దారండి ఒకసారి. నేనైతే వీళ్ళకి మొబైల్ ఇచ్చానండి. మొబైల్లో ఫోటో చూపించి గీయంట చేసి పెట్టాను ఈ మధ్యనే. అయితే వీళ్ళేం చేశారు, దాన్ని ఏదో రోబో చూసినట్టు ఒకసారి చూస్తారు. చూసి ఎలా గీసేస్తుంటారు చూడండి. రోబోలేనే ఇంక దారుణం, ఇంకా రెండు సార్లు చూస్తుందేమో. వీళ్ళు చూడండి, వీళ్ళు రోబో కన్నా స్పీడ్గా ఉన్నారు. మా శిల్పులు ఏం చెక్కారో చూద్దాం. చివరి వరకు మీరు నేను చూడాల్సిందే. ఈ శిల్పి అయితే తెగ చెక్కేస్తుంది, ఏ చెక్కేస్తుంది చూద్దాం. నేనైతే వీళ్ళని చూసి షాక్ అయ్యానండి. విరాట్ కోహ్లీ బొమ్మను గీయండి అంటే 5 నిమిషాల్లో గీస్తారు వీళ్ళు. ఈ శిల్పిని చూసారా? ఈ శిల్పి మనకు మెయిన్ క్యాండిడేట్ ఇక్కడ. విరాట్ కోహ్లీ బొమ్మ గీయమంటే నాన్న బొమ్మ గీసేది. విరాట్ కోహ్లీ బొమ్మ గీసి విరాట్ కోహ్లీ చిన్నప్పుడే ముసలైతే ఎలా ఉంటాడో కూడా గీసినా గీసేద్ది. అందరిలో కల్లా పట్టుదలతో చల్ల చూసుకున్న వరకు గీసేస్తుంది ఈ శిల్పి. అది ఏం చెక్కుతుందో ఏం గీస్తుందో నాకు కూడా తెలియదు. కొంచెంసేపు అయితే మీకు తెలుస్తుంది. నేనైతే మేడం అడిగాను, ఏం చేస్తున్నారు మేడం అంటే, విరాట్ కోహ్లీ ఏ స్టైల్ గీస్తుందంట. పడుకున్న మరి గీసేస్తుంది. విరాట్ కోహ్లీకి ఏ స్టైల్ టచ్ చేస్తుందో మరి ఏమని నాకు తెలియదు. కొంచెంసేపు అయితే మీకు తెలుస్తుంది, చూద్దాం. మన మొదటి పోటీదారు జాహ్నవి ఎలా గీస్తుందో మీరే చూడండి, మీ కళతో మీరే చూడండి. నేనైతే బుక్ తిప్పినని షాక్ అయ్యాను. దీంట్లో విరాట్ కోహ్లీ ఎక్కడ ఉన్నాడు నాకు అప్పుడే డౌట్ వేసింది. ఎప్పుడైతే విరాట్ కోహ్లీ బొమ్మను మొబైల్లో చూసుకునేస్తుందో అప్పుడే డౌట్ వేస్తుంది. అక్కడ విరాట్ కోహ్లీ చేయి చూపిస్తే ఇది కాల్ వేస్తుంది ఊహించుకొని, కాల్ చూపిస్తే చెయ్యి ఊహించుకొని వేసేద్ది. రేపొద్దున విరాట్ కోహ్లీ బుర్ర చూపించారనుకోండి, బాడీ మొత్తం వేసేద్ది. బాడీ చూపిస్తే బుర్ర కూడా ఊహించుకొని వేసేద్ది. అట్లా ఉంటది మా జానతోనే. రెండో పోటీదారు అవంతిక ఏం గీసిందో మీ కళ్ళతో మీరే చూడండి. పర్లేదండి, ఇది విరాట్ కోహ్లీకి చెయ్యి వేసింది. కాకపోతే విరాట్ కోహ్లీకి చెయ్యి ఇరిసింది. ఇరిసి ఆడు తిప్పించింది. అంటే ఇప్పుడు ఎవడెవడో పాటు అతికించింది కదండి, అందుకే మనకు విరిగిపోయినాడు అనిపిస్తుంది. ఇప్పుడు బుర్ర ఎవరో తెలియదు అతికించింది, ఈ చెయ్యి ఎవరో తెలియదు అతికించింది. అక్కడ ఇప్పుడు టీ షర్ట్ అయితే ఇండియా టీ షర్ట్ లాగా ఉందండి, నేను పువ్వు వేసింది కాబట్టి. అంటే ఒక్కొక్క దేశంలో ఒకటి చెప్పింది అనమాట. ఒకటి మేడ్ ఇన్ చైనా, ఒకటి మేడ్ ఇన్ జపాన్, ఒకటి మేడ్ ఇన్ ఇండియా, అలాగనమాట. ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క దగ్గర నుండి వచ్చింది అనమాట. అందుకే అలాగా వేరే వేరే పార్ట్లతోని విరాట్ కోహ్లీ తయారైపోయింది. మూడో పోటీదారు యశస్విని చూడండి ఎలా చేసింది చూద్దాం. మా ఎస్సీ కూడా బాగా చేసిందండి విరాట్ కోహ్లీని. కాదు విరాట్ కోహ్లీ చెయ్యి వేసింది, కాకపోతే విరాట్ కోహ్లీ లిఫ్ట్ కొడుతున్నాడు. కాకపోతే ఎవరు కొడుతున్నాడో తెలియదు. ఎందుకు మరి మ్యాచ్ ఉందనేమో అర్జెంట్ గా లిఫ్ట్ వెళ్ళిపోతుందేమో. వీళ్ళకి ఫోటో ఇచ్చేసి విరాట్ కోహ్లీ బొమ్మ వేయండమ్మా అంటే ఎవరెవరో బుర్రలు తగిలించారండి. ఒకటి ఇంకోటి ఏంటంటే ఇక్కడ విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ అని ఉంది. అంటే విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ సారీ చెప్తుందా? చూసారా మా ఎస్ఐ ఎంత తెలియదు. అక్కడ విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ కూడా సారీ చెప్పింది. నాలుగో పోటీదారు అసలైన శిల్పి వచ్చిందండి. ఇప్పుడు ఎలా గీసిందో చూద్దాం. నాకు నిజంగానే ఫోటో చూసాను భయం అవుతుందండి. విరాట్ కోహ్లీ మేసం కింద నుండి తిప్పించింది. ఇంకేంటంటే విరాట్ కోహ్లీ రైట్ హ్యాండ్, రైట్ హ్యాండ్ ఇది. రైట్ హ్యాండ్ తో అరటిపళ్ళు పట్టుకున్నాడు. అరటిపళ్ళు ఎందుకు పట్టుకున్నాడు కూడా తెలియదు. ఈ లెఫ్ట్ హ్యాండ్ నరికింది. గొడ్డలు అక్కడ మరి పెట్టింది తెలియదు, కానీ నరికింది. గొర్రెలతో నరికిందో లేకపోతే రంపంతో కోసిందో. విరాట్ కోహ్లీకి ఏదో ఏ స్టైల్ గీసిందండి చూడండి. ఏ స్టైల్ విరాట్ కోహ్లీ ఏ స్టైల్. మొత్తానికి విరాట్ కోహ్లీని ఏదో డబ్బాలో పెట్టిందండి. ఆ డబ్బాలోనే విరాట్ కోహ్లీ బుర్ర మాత్రం బయటకు వచ్చి, బుర్ర చేతులు బయటకు వచ్చి విరాట్ కోహ్లీ డబ్బాలో ఉన్నాడు. ఇదైతే ఇండియా చేసి డబ్బా చేస్తుందండి. డబ్బాలో విరాట్ కోహ్లీ దించింది అంతే.